సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. కశ్యపుడి పుత్రుడు, తెల్లని పద్మాన్ని ధరించినవాడు, ప్రచండు, సప్త అశ్వాల రథాన్ని అధిరోహించినవాడు అయిన సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవాన్ని ఆరాధిస్తున్నాను అనేది దీని భావం. ఆదివారం సప్తమి తిథి వస్తే దానిని భావసప్తమి అంటారు. మిత్రసప్తమి, సంధ్యాసప్తమి, నందాసప్తమి అని కూడా వ్యవహరిస్తారు. ఈ పర్వదినాన సూర్యునికి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదిస్తారు. ఈ రోజున చేసే దానం, జపం, హోమం 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందన్నది శాస్త్రవచనం. రోజు సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానాదులు చేయని, ఆహార నియమాలు పాటించని వారిని అనారోగ్యం, దారిద్ర్యం పీడిస్తాయని సూర్యాష్టకం పేర్కొంది. ప్రత్యేకించి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అభ్యంగన స్నానం చేయకూడదు. ఒంటికి, తలకు నూనె పెట్టుకోరాదు. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాదులకు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి అనే నియమాలున్నాయి. నవగ్రహాలకు అధిపతి సూర్యనారాయణుడు. ఆయన అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ ఉండదు. సూర్యాదనతో మనశ్శాంతి, విద్య, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగ ప్రాప్తి, వివాహయోగం, సంతాన సిద్ధి వంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. భానుసప్తమి రోజున సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాల పఠనం శ్రేయస్కరం. శ్రీ సూర్యనారాయణ నమః అని స్మరించడం వల్ల కూడా సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయి. శ్రీరామచంద్రుడు సూర్యదేవుని ప్రార్థించి రావణాసురుని జయించాడు. సూర్య భగవానుడి వల్లే రాత్రింబవళ్ళు, రోజులు, వారాలు, మాసాలు ఏర్పడుతున్నాయి. ఆయన అనుగ్రహం వల్లనే సమస్త జీవులకు ఆహారం లభిస్తోంది, ఆరోగ్యం కలుగుతోంది. అలాంటి మహిమాన్వితమైన సూర్యభగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు, ఋషులు ఇలా అంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని ఆరాధిస్తూ వచ్చారు. సూర్య భగవానుడిని పూజించి కోరిన వరాలను పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వనవాస కాలంలో పాండవులు సూర్య భగవానుడిని ఆరాధించి ఆయన నుంచి అక్షయ పాత్రను పొందారు. అలాగే వనవాస కాలంలో వాళ్ళని ఆకలి దప్పుల నుంచి ఈ అక్షయ పాత్ర ఎంతగానో కాపాడుతూ వచ్చింది. సత్రాజిత్తు సూర్య భగవానుడిని ప్రార్థించి ఆయన నుంచి శమంతకమణిని వరంగా పొందాడు. ఇక రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరడానికి ముందు సూర్య భగవానుడిని పూజించిన శ్రీరాముడు విజయాన్ని సాధించాడు. ఆ శ్రీరాముడికి తన సహాయ సహకారాలను అందించిన హనుమంతుడు కూడా సూర్య భగవానుడి నుంచి జ్ఞాన సంపదను పొందాడు. అలాంటి సూర్య భగవానుడికి అనునిత్యం 3 వేళలలోనూ అర్ఘ్యం వదిలి నమస్కరించడం వలన పాపాలు పటాపంచలై శుభాలు చేకూరతాయి. సంక్రాంతి నుంచి
ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.